ప్రసాద్, ఈ రోజు సమైక్య శంకారావం బస్ యాత్ర 9వ రోజు. ఈ రోజు ప్రకాశం జిల్లాలోకి షర్మిల బస్ యాత్ర ప్రవేశించింది. ఉదయం కనిగిరిలో సభ అటెండ్ చేసిన తర్వాత ఇప్పుడు షర్మిల ఒక మార్కాపురం సభకి, బహిరంగ సభకు వస్తున్నారు. మరి కాసేపట్లో ఆమె ఈ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు, ప్రసంగించబోతున్నారు. అయితే మొదటి రోజు నుంచి కూడా ప్రజల ఒక ఆదరణ గాని, మద్దతు గాని సమైక్య శంకారావం బస్ యాత్రకి భారీ ఎత్తున లభిస్తుందని మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఒక రాష్ట్రం సమైక్యాంధ్రగా ఉండాలి, సమైక్యంగా ఉండాలని పోరాడుతున్న ఒక పార్టీ, అంటే గట్టిగా పోరాడుతున్న ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ కావడంతో, అలాగే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ గౌరవ అధ్యక్షురాలు విజయం గారు కానీ అలు పెరిగిన దీక్షలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని దీక్షలు చేస్తున్నా కూడా హైకమాండ్ తర్వాత పోలీసులు ఆ దీక్షలు భగ్నం చేస్తుండడంతో ఆయన ఇటీవల జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక దీక్ష దాన్ని కూడా భంగం చేయడంతో షర్మిల ఈ నెల 2వ తేదీ నుంచి సమైక్య శంకారావం బస్ యాత్రను పూనుకున్నారు. రాష్ట్రమంతా సమైక్య ఉండడానికి మేము ప్రజలకు మద్దతు ఇస్తున్నాము, మేము మీతో ఉంటాము, ఖచ్చితంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇలా విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. దీంతో ఇరు ప్రాంతాల్లో ఏర్పడే ఒక పరిణామాలు, అది తీరని కష్టాలు ఎలా ఎదుర్కోబోతున్నాయి అనేది వాళ్ళ ప్రజల్లో అవగాహన కల్పించి ఆ ఒత్తిడిని ప్రభుత్వంపై తీసుకుని వచ్చేందుకు సమైక్య శంకారావం బస్ యాత్రను చేస్తున్నారు. అలాగే సీమాంధ్రలో ప్రత్యేకంగా విద్య, ఉద్యోగ, నీటి సమస్యలు ఏ రకంగా ఉండబోతున్నాయో, విభజన తర్వాత సీమాంధ్రకి ఎలాంటి కరువు కష్టాలు రాబోతున్నాయో అనేది తెలిసిన నేపథ్యంలో ప్రజలు కూడా అలు పెరగకుండా 40 రోజులుగా ఎంతో పోరాటం చేస్తున్నారు సమైక్యాంధ్ర కోసం. ఇప్పుడు గత 10 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల్లోకి రావడంతో, సమైక్యాంధ్ర పోటీ చేస్తుండడంతో అన్ని చోట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలందరూ కూడా ఏకధాటిగా ఈ పార్టీతో నడుస్తున్నారు. షర్మిల యాత్ర చేస్తున్న ప్రతి చోట కూడా ఊరు వాడ ప్రజలందరూ తరలి వస్తున్నారు. ఏ సభలోనూ 40,000కు తక్కువ కాకుండా జనం హాజరవుతున్నారు. మనం చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఈ మార్కాపురం ప్రాంతంలో ఒక చిన్న రోడ్లో, ఈ ఒక కూడలిలో మనం ఒక చిన్న రోడ్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాంటి ఇంకా 3 రోడ్లు 3 చోట్ల ఉన్నాయి. సేమ్ ఇదే పరిస్థితి అన్ని చోట్ల కూడా. మనకి ఒక కెమెరా సపోర్ట్ ఇప్పుడు ఉంది కాబట్టి మనం ఇంతవరకు చూడబోతున్నాం. మరి కాసేపట్లో ఆన్లైన్ సెటప్ లో మొత్తం ఎంతమంది ఉన్నారని కూడా మనకు తెలుస్తుంది. ప్రతిరోజు మనం చూస్తుండొచ్చు ఇక్కడ జన ఆదరణ, అంటే ప్రజల సంఖ్య, రోజు మద్దతుదారుల సంఖ్య పెరుగుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అలాగే ప్రజలు కూడా వైఎస్ఆర్